నా తండ్రి, నా దేవా యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నాయనా, నీ వాక్యము నాకు తెలియచేయమని యేసుక్రీస్తు నామమున దినాడు ధైర్యంగా వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన వాయిస్ రీసౌండ్ కొంచెం వస్తుందా? రీసౌండ్ వస్తుందా? వస్తుంది. ఎట్లా అది మా వ్యాపారం అంటే ఏం చేయాలి? రెండు ఉంటే ఒకటి ఆపేసేయ. పక్క పక్కనే ఉంటే వస్తుంది. ఒకటి పక్కన ఇంకో లేకపోతే అటు పక్క. ఇప్పుడు పోయిందా? హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. తీతు 1:4 చదవండి. జీవన్ చేతరోకి వచ్చాడు పాపం, పోయింది ఈరోజు విరిగిపోయింది. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడు నైన పౌలు మనందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను. కాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరచెను. తండ్రి ఆమేన్. క్రీస్తు యేసు నుండి కృప, కనికరములు, సమాధానమును మీకు కలుగును గాక. ఆమేన్. కాబట్టి మనకి దేవుని యొక్క ఆశీర్వాదము, కృప, కనికరము, సమాధానము అన్నీ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రోమా 9:18. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వానిని కనికరించును. కాబట్టి ఈ కృప, కనికరము, సమాధానము అన్ని కూడా మనందరికీ కావాలి. దేవుని యొక్క కదా. అయితే ఆయన ఎవరిని కరుణించునో, ఎవని కనికరింపగోరునో వానిని కనికరించునో, ఎవని కఠినపరచగోరునో వాని కఠినపరచును. వారిని కరుణించునో, ఎవరి కఠినపరచునో వాని కఠినపరచును. ఆమేన్. మనమందరం ఆశపడుతున్నాము, అవునా కాదా? ఆ సమయంలో ఆయన ఎవరికి కరుణిస్తాడో, ఆయన ఎవరిని కఠినపరచగోరెనో వాడు కఠినపరచబడతాడు. ఆమేన్. కఠినపరచేవాడు కొంతమంది కఠినపరిచిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కనికరం పొందిన వాళ్ళు. ఇప్పుడు
మనము ఈ లోకంలో మనుషుల మధ్య బ్రతుకుతూ ఉన్నాము. మనము కనికరముని చూస్తున్నాము, చూపించాలని కోరుకుంటున్నాడు. కానీ మనము తోటి మనుషుల పట్ల చూచినట్టయితే నీవు కఠినపరచబడతావు. అవునా కాదా? కాబట్టి మనం వ్యక్తిగతంగా మనమేమో దేవుని నుంచి కృప కావాలి, ఆయన కనికరం కావాలి, కనికరం కావాలి, ఆయన కృప కావాలి, అన్ని మనకి కావాలి. మరి మనము తోటి మనుషుల పట్ల మనం కూడా కనికరం చూపాలి. మనం చూపిస్తే అప్పుడు ఆయన కృప మనకు ఉంటుంది, ఆయనకు కనికరము కూడా మనకి ఉంటుంది. మనము కఠినంగా చూపిస్తే మన పట్ల కఠినము చూడబడుతుంది. జాగ్రత్త. కాబట్టి మనము కఠినము పొందాలి. ఆమేన్, హల్లెలూయా. కనికరము పొందాలి. మనమందరము పొందాలని మనం ఏం చేయాలి? కనికరం చూపాలి. మన ఎవరి పట్ల కఠినము చూపకూడదు. ఆమేన్. ఆమేన్. లూకా 6:36 6 అధ్యాయము 36 వచనం. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నాడు, మీరును కనికరము గలవారై ఉండుడి. కాబట్టి మీరు కూడా కనికరము కలిగినటువంటి వాడై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మన తండ్రి ఎవరు? మన తండ్రి, మన తండ్రి ఆయన కనికరము కలిగిన వాడు. మనం కూడా కనికరంగా ఉండాలి, ఆయన కోరుకున్న. ఆమేన్, హల్లెలూయా. యూదా 1 అధ్యాయము 21, 22 వచనాలు చూడండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు కనిపెట్టాలి. కనికరం కోసం కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు. కనికరంతో పాటు ఏం కావాలి? ప్రేమను పొందుకోవాలి. నిలిచినట్లు కాచుకొని. చదువు మరలా 21 వచనము 22 వచనము 2 చదవచ్చు. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి, సందేహపడు వారి మీద కనికరము చూపుడి. నీవు ప్రేమ కలిగి ఉండాలి. నీ సహోదరుడు ఒకవేళ పరిశుద్ధాత్మ గురించి అతనికి తెలియదు అనుకోండి, మీరేం చేయాలి? అతని పట్ల కనికరం కలిగి ఉండాలి. అంతేగాని అతన్ని పరిశుద్ధాత్మను లేదనుకున్నాడని అతను వదిలిపెట్టి చేయకుంటారు. దానికి వీల్లేదు. మనము ప్రభు అయిన యేసు కనికరము కొరకు కనిపెట్టుతూ దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనము ప్రతి విషయంలో ప్రేమ కనికరం కలిగిగా ఉండాలి. మనం సందేహపడు వారి మీద కనికరము చూపాలి. చాలా మంది సందేహాలు ఉన్నాయి. వాళ్ళకి సందేహం అంటే కొంతమంది నిజంగా ఏంటంటే వీళ్ళు భాషలు మాట్లాడుతూ ఉన్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు అని తెలియక వచ్చినటువంటి వారికి అతనికి మీరు సందేహము తీర్చాలి. సందేహము తీర్చాలి. అతన్ని
అతని మీద కనికరము చూపించాలి. చూపాలి. ఇక కొంతమంది ఉన్నారు, కొంతమంది ఎట్లాంటి వాళ్ళంతా ఎట్లాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేటువంటి వాళ్ళు. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. వాళ్ళని అగ్నిలో నుంచి లాగినట్టుగా వారిని లాగాలి. రక్షించాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మని దూషించినటువంటి వానికి ఇది యుగమందైనను రాబోయే యుగమందైనను లేదు, రక్షణ లేదు. కాబట్టి అట్టడు ఎక్కడికి వెళ్తాడు? నరకంలో నరకాగ్నికి వెళ్ళదు. అందుకని పరిశుద్ధాత్మ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రము తొందరపడినా కూడా అతను అగ్నిలోనికి వెళ్ళే అవకాశం ఉంది. కనుక క్రైస్తవ సహోదరి సహోదరులారా, మీరందరూ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము కొరకు కనిపెట్టుతూ అభిషేకము పొందుతున్నారు. అసలు పరిశుద్ధాత్మ అవసరము లేదు అంటున్నారు. అలాంటి వారు ఎక్కడికి వెళ్తారు? అగ్నిలోకి వెళ్తారు. కాబట్టి మనము వాళ్ళ మీద కనికర పడేటువంటి వారుగా మనం ఉండాలి. ఆమేన్. లూకా సువార్త 1:50 వచనము చూడండి. 1:50. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. ఆమేన్. తరతరములు. ఆమేన్. హల్లెలూయా. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము గమనించండి. మీరు ఇప్పుడు ఆయనకు భయపడు వారు అంటే మీరు పరిశుద్ధాత్మ గురించి ఒక వ్యక్తికి మీరు చెప్పాలి, అవునా కదా? మీరు పరిశుద్ధాత్మ గురించి చెప్పాలి, అతనికి కనికరం చూపించాలి, అతను ఎక్కడ అగ్నిలో పడకుండా కాపాడాలి, అగ్నిలో పడకుండా చూడాలి. ఇవన్నీ చేస్తున్నావంటే నీవు భయపడుతున్నావు. కనుక ఆయనకు భయపడు వారి మీద తరతరములుండును. ఆమేన్. హల్లెలూయా. మన తర్వాత ఎప్పుడు నుంచి ఆశీర్వాదములు వస్తూనే ఉంటున్నాయి. ఆమేన్. హల్లెలూయా. మనం ఒకప్పుడు ప్రజలుగా ఉండలేదే కదా, మనము లేకుండాము ఇప్పుడు కనికరింపబడ్డాము. అట్లాగా వాళ్ళు కూడా కనికరింపబడాలి కదా, మనం జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మీరు 1 పేతురు 2:10 వచ్చిన చూడండి. మీకు కలుగు కృపను గూర్చి 1 పేతురు 2:10 వచనము. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఇప్పుడు కనికరింపబడిన వారమైతిమి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. చూడండి, ఒకప్పుడు మనం కూడా ఎలాంటి వారము? ఉండలేదు మనం. కానీ ఆయన కృప మన మీదకి వచ్చింది, ఆయన కనికరము మన మీదకి వచ్చింది. కాబట్టి మనం ఇప్పుడు కాబట్టి మరి అలాగనే కొంతమంది ఇప్పుడు వాళ్ళు ఇంకా ప్రభువుకి రాలేక ఉన్నారు, పరిశుద్ధాత్మ అభిషేకము పొందక ఉన్నారు. అలాంటి వారిని ఇప్పుడు నీవు ప్రజగా ఉన్నావు, ఇప్పుడు కనికరింపబడ్డావు. అట్లాగే అతను కూడా ఆ వ్యక్తిని ఆడగాని మగగాని ఎవరైనా పరిశుద్ధాత్మ గురించి వాళ్ళు లేకపోతే
అగ్నిలోకి వెళ్తారు. కాబట్టి అగ్నిలో పోకుండా అతన్ని కాపాడి అతన్ని యేసుక్రీస్తు ప్రభు గూర్చి పరిశుద్ధాత్మ గూర్చి అతనికి చాలా జాగ్రత్తగా చెప్పినప్పుడు ఒకవేళ అతడు అగ్నిలో పడకుండా కాపాడబడతాడేమో. ఆమేన్. ఆమేన్. కాబట్టి ఆయనకు భయపడుతుంటే ఆయన మనము కనికరము తరతరములు కనికరం పొందు ఆయనము తరతరములు తరతరములు ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 1 పేతురు 1:4. టైం ఎంత అయిందమ్మా? ఎవరు? టైం అయిపోతుంది. సరే, 1 పేతురు 1:4. నీవు కనికరింపబడ్డావు. ఒకప్పుడు జన్మ కానిటువంటి వ్యక్తివి, ఇప్పుడు కనింపబడినావు, కనికరింపబడ్డావు. 1:4. ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసెను. ఆమేన్. తన కనికరము చొప్పున మనలను మరలా జన్మింప మరలా చేసెను. జన్మింపజేసెను. ఆమేన్. హల్లెలూయా. 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 అమ్మా, కనికరం చొప్పున మరలా జన్మింపజేసెను. చొప్పున మనం మరలా జన్మింపజేసెను. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఒకప్పుడు ప్రజ కాదు, ఇప్పుడు దేవుని ప్రజే. దేవుని ప్రజ అయ్యున్నాం. ఆ కనికరం మాత్రమే కాదు, మన మీద ఆయన కనికరంతో పాటు మరలా జన్మ మనకి. జన్మింప చేసెను. ఇప్పుడు మనమందరము నూతన జన్మ అనుభవము పొందుకున్నాము. ఉన్నాము కనుక ఆమేన్. హల్లెలూయా. 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 నూతన జన్మ అనుభవం పొందిన వాళ్ళంతా హల్లెలూయా చెప్పండి. దేవుని ఉండండి. ఆయన తన కనికరము చొప్పున విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశారు. భజించాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పన్నప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పాలి. ఎందుకంటే చెప్పకపోతే మీరు కరెక్ట్ గా నా మాటలు నేను పడుతున్నాయి. అవును. తెలీదు. నేను మాట్లాడే ప్రతి మాట ప్రభు వింటున్నాడు, మీరు గమనించండి. కాబట్టి చెప్పినప్పుడు ఎమ్మటి మీ దగ్గర నుంచి ఆ రెస్పాన్స్ రావాలి. అట్లా ఎట్లా పడితే అట్లా మాట్లాడేది కాదు. నాకు తెలుసు నా ప్రభు నా మాట వింటున్నాడు. కాబట్టి మీరు టక్కన ఆమేన్ హల్లెలూయా అని మీరు చెప్పిన వెంటనే ఆయన దగ్గరకి పోతుంది. మీ మొర ఆయన సన్నిధికి వెళుతుంది. ఆమేన్. హల్లెలూయా. మా దేవా యేసుక్రీస్తు ప్రభువా, ఎంత ప్రేమ కలిగిన వాడవు, ఎంత కనికరము కలవాడు నాయనా. మేము మా తండ్రివి నీవు నాయన. మమ్మల్ని అందరిని పైన మా అందరి పైన నీవు కనికరము కలిగిన వాడవు నాయన. మేము ప్రజల మీద కనికరము చూపించేటువంటి వారిగా తయారవ్వాలి. మేము అలాగనే మరి ఎవరైతే ఉన్నారో జనులు పరిశుద్ధాత్మ గురించి, వాళ్ళకి కనికరము గురించి మేము చూపించాల్సిన అవసరం ఎంతో ఉంది నాయన. వాళ్ళు పాతాళములో లేకపోతే నరకములో చేరకుండా కాపాడవలసిన బాధ్యత మా అందరి మీద ఉన్నది నాయన. దేవా, నీ ప్రేమ అపూర్వమైన నీ ప్రేమ, ఆ ప్రేమను మేము పొందాలి. ఆ ప్రేమైన నీ ప్రేమను కాచుకొని ఉండాలి మా ప్రభువా. నువ్వు మరి ఆ ప్రేమ
నా మీదను నా కుటుంబము మీదను కనికరము తరతరాలు ఉంటున్నావు నాయన. అట్లానే నీకు భయపడు వారి అందరి మీద, వారి తరతరాల మీద ప్రేమ చూపిస్తున్నావు. కనికరము ప్రేమ పారము నాయన. ఒకవేళ పొరపాటున నా తండ్రి ఎవరి మీద కఠినముగా చూపించామో దయతో మమ్మల్ని క్షమించు నాయన. ఇంకా ఎవరిలోనైనా కఠినతో మేము చూచామో దయతో క్షమించుము నాయన. మమ్మల్ని కనికరం కోరుకోనా ప్రభువా. యేసయ్యా, ఒకప్పుడు మేము ప్రజలము కాదు నాయన. ఒకప్పుడు కనికరము లేనటువంటి వారు ఇప్పుడు కనికరింపబడ్డాము నాయన. నాయన మమ్మల్ని జన్మింపజేసావు నాయన. మమ్మల్ని నూతన జన్మ అనుభవము మా కొనుక చేశావు కనుక నాయన యేసుక్రీస్తు నుండి కృపా కనికరము సమాధానము కలుగును గాక అని చెప్పావు. ఆమేన్. 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 హల్లెలూయా. 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 ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.